4000 గంటలు అవ్వడానికే నానా తంటాలు పడుతుంటే ఏకంగా 8000 గంటలంట. అసలు అయ్యే పనేనా చెప్పండి? మీరు కూడా నాలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? ఈ అప్డేట్‌పై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. నాకైతే నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు వ్యూస్ అయితే ఏం రావట్లేదు. ఎంత కష్టపడి వీడియోలు చేసినా, ఇంకా మామూలుగానే అవ్వట్లేదురా బాబు అనుకుంటే ఏకంగా 8000 గంటలకైతే అప్డేట్ అవ్వబోతుందంట. అది మనకి అంటే జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ అప్డేట్ అయితే వస్తుందంట. మనకు వచ్చేసి కేవలం ఒక 5 నెలలు మాత్రమే టైం అయితే ఉంది. అసలు ఈ 5 నెలల్లో కంప్లీట్ అవుతుందా? అవ్వాలనే కోరుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. మీరు కూడా నాలాగే న్యూగా స్టార్ట్ చేసుంటే నాతో కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాము. వచ్చేసేయండి. ఇక్కడొచ్చేసి మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసము పెసరట్టు అయితే వేశాను. నేను మరీ పల్చగా అయితే వేయను. పెసరట్టు అంటే అట్టులాగే వేస్తాను. ఇంకా పెసరట్టు వేసేసి ఇక్కడ పల్లి చట్నీ అయితే చేశాను. మా వారికి కొంచెం గట్టిగా ఉంటేనే నచ్చుతుంది. మరీ పల్చగా, వాటరీగా ఉంటే నచ్చదు. అందుకని గట్టి చట్నీ అయితే చేశాను. ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా ఆల్రెడీ. ఇదైతే ముందు తీసిన వీడియో అనమాట. ఇల్లంతా కూడా ఇంకా క్లీన్ అయితే చేశాను. మనకి ఈ రోజు నుంచి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది. నిన్న అయితే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాము ముందుగానే. మొత్తం కడిగేసి శుభ్రంగా ఇంకా స్టవ్ ఇదంతా కూడా కిచెన్ మొత్తం అయితే డీప్ క్లీన్ అయితే చేసేసాను. మామూలుగానే ఎప్పుడు క్లీన్‌గా ఉంటుంది. అందుకని ఎక్కువ టైం పట్టలేదనమాట. అంటే మార్నింగ్ మొదలుపెట్టుకుంటే మధ్యాహ్నం వరకు అయింది. ఇక్కడంతా ఏం చూపిస్తున్నానంటే గోరింటాకు మా వారు వర్క్ చేసే దగ్గర వేరే సార్ వాళ్ళు పంపించారు. అయితే పెద్దగా ఏమీ పండలేదు. నార్మల్‌గా ఎప్పుడో పెట్టుకున్నట్టు అలా వెలిసిపోయినట్టు అలా పండింది. సరే ఇంకా గోరింటాకు మనం పట్టీలు అలాంటివి వేస్తే కొంచెం తెల్లగా అవుతాయని చెప్పారు. చూశాను మామూలుగా ఇన్‌స్టాలో అలా చూశాను. అందుకని నా పట్టీలయితే అందులో పెట్టేసి ఉంచాననమాట. పెద్దగా ఏం రిజల్ట్ అయితే ఏం రాలేదు. నార్మల్‌గానే ఉన్నాయి. నాకు కిచెన్ అయితే ఇలా ఉంది. ఎండ అయితే అసలు విపరీతంగా ఉంది బయట. ఎండాకాలం లాగే ఉంది కానీ వర్షాకాలం లాగా అయితే అనిపించట్లేదు. మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా ఏంటని కూడా కామెంట్ చేయండి. శ్రావణ మాసం కోసం అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా. గిన్నెలు అవన్నీ కూడా ఉంటే క్లీన్ చేసేసాననమాట. మొత్తం అయిపోయింది. ఉల్లిపాయలు అయిపోయినాయని చెప్పేస్తే మా వారు తీసుకొచ్చారు. అవే చూపిస్తున్నాను. వాటితో పాటుగా దానిమ్మకాయలు ఫ్రెష్‌గా కనిపించాయంట. అవి కూడా తీసుకొచ్చేసారు. కాస్ట్ అయితే నాకు అడగలేదు, గుర్తులేదు. ఎండ చూడండి ఎలా ఉందో. అసలు మామూలుగా లేవు ఎండలు మా సైడు. విపరీతంగా అనిపిస్తుంది. చాలా వేడిగా ఉంటుంది క్లైమేట్ అయితే. ఎప్పుడు వర్షం పడుతుంది అంటే వర్షం పడుతుంది. నైట్ టైంలో కొంచెం వర్షం పడుతుంది. పగలంతా వేడిగా ఉంటుంది. చాలా ఎండగా ఉంటుందన్నమాట. ఈ క్లిప్ అయితే నేను ఒక 1 వీక్ బ్యాక్ తీసింది. కొంచెం అప్పుడప్పుడు కొంచెం వర్షం పడుతుంది కదా అని ఇలా మెంతులైతే కుండీలో వేశాను. మనకి మెంతుకూర అనేది చాలా త్వరగానే వస్తుంది. 1 వీక్ లోపే వచ్చేస్తుంది. పడుతుంది కదా అని చెప్పి వేశాను కానీ పెద్ద వర్షాలేం పడట్లేదు కదా. మెంతులైతే కొంచెం వేసేసాను. ఇది ఒకసారి తీసిన క్లిప్పు. తర్వాత కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ తీశాను. అలాగా డిఫరెంట్‌గా తీసిన క్లిప్స్ అనమాట. ఇలా ఉంది. తర్వాత మనకి వెంటనే వచ్చేస్తుంది కదా. మొత్తం ఇలాగా వచ్చింది చూడండి. చాలా బాగుంటుంది. మనకి హెల్త్‌కి కూడా మెంతుకూర చాలా మంచిది. బ్లడ్ పెరగడానికైనా, మనకి ఐరన్ అలాగా చాలా బాగుంటుంది. హెయిర్‌కైనా కానీ మనకి మెంతుకూర కానీ, పాలకూర కానీ మనం రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అందుకోసమే అప్పుడప్పుడు ఇలాగా కుండీల్లో అయితే వేస్తూ ఉంటాను. బయట కూడా మనకు దొరుకుతుంది ఆకుకూర. చాలా అంటే తక్కువ కాస్ట్‌లోనే వస్తుంది. కానీ ఏదైనా కాస్తో కూస్తో మన చేత్తో చేసుకుంటే, అంటే మన చేతులతో పండించుకుంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ కదా. అందుకని అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటాననమాట. చూడండి తర్వాత ఎంత బాగా వచ్చిందో. చాలా గుబురుగా వచ్చేసిందనమాట. మొత్తం కూడా తీసేసాము. మార్నింగ్ అయితే వర్క్ అదే పెసరట్టు వేసేసాను కదా. తిన్న తర్వాత ఇంకేం తినలేదు. చాలా సేపు అయితే పట్టింది. అంటే మీకు అసలు క్లీన్ చేసేది అదంతా నేనేం చూపించదలుచుకోలేదు. అందరూ చేసుకునేదే కదా అని చెప్పేసి నేనేం షూట్ చేయలేదు. పని చేసుకుంటూ అలా ఉండిపోయాను. కిచెనే కాదు మాకు వేరే రూము అది మొత్తం కూడా
బట్టలు, బీరువా మొత్తం సర్దేశాము. ఇంకా అదంతా చాలా టైం పట్టిందనమాట. ఇంకా ఈవినింగు ఇంకా మెంతికూర అయితే తీసేసి మొత్తం నీట్‌గా అయితే ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ దాదాపుగా అంటే మనకి 3 కట్టలు, మనకి చిన్న చిన్నవి బయట అమ్ముతారు కదా! 3 కట్టలు అలాగొచ్చేసిందనమాట. ఇంకా చాలా మట్టయితే ఉంటుంది. ఇంకా జాగ్రత్తగానే చిన్నగా తీసుకున్నాము, ఎక్కువ మట్టి రాకుండా. కొంచెం వచ్చినా కానీ ఇంకా మళ్ళీ కొంచెం దులిపేసి కుండీలోనే వేసేసాను. ఇంకా అది మొత్తం నీట్‌గా ఇలాగా నేను ఆ కాడలు లాంటివైతే నేను యూజ్ చేయను. నాకంత ఇష్టం ఉండదు. కొంతమంది కాడలతో కూడా వేసేసుకుంటారు. వేర్లు వరకే తీసేసి నేను కాడలైతే యూజ్ చేయననమాట. ఇక్కడొచ్చేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఆలు అయితే కొంచెం మధ్యకి కట్ చేసి ఆలూని ఇంకా కొంచెం ఉప్పు, పసుపేసి ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఇంకా కడాయి పెట్టి దానిలో తగినంత ఆయిలు అంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు ఇంకా నేను ప్రతి కర్రీలో ఇంగువ అయితే తప్పకుండా యూజ్ చేస్తాను. ఇంకా ఇంగువ వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను కదా! ఇంకా కొంచెం పచ్చిమిర్చి అలాగే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అది ఇక్కడ మనం ఉల్లిపాయలు ఫ్రై అయిన దాంట్లో ఆ పేస్ట్‌ని కూడా యాడ్ చేసేసుకుంటే చాలా మంచిగుంటుందనమాట. దీంట్లో మనం అడిషనల్‌గా కారం అయితే ఏమి యూజ్ చేయము. అందుకని పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనము మెంతికూర అయితే ఫ్రై చేసుకోవాలి. మెంతికూరను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఆలూను కూడా ఇలాగ కొంచెం పెద్ద ముక్కలైతే వేశాను. ఎందుకంటే మరీ చిన్న చిన్నవి చేస్తే ఏందంటే త్వరగా మ్యాష్ అయిపోతుంది కదా! అందుకని కొంచెం పెద్ద ముక్కలు వేస్తే మనం కొంచెం ఉడికించుకునే వరకు కొంచెం దగ్గరగా అయిపోతుంది. ఇంక దాంతో పాటుగా ఆలు మెంతికూర అయితే చేశాను. అలాగే దానికి కాంబినేషన్‌లో చపాతీ చేసుకొని తిన్నామనమాట. మార్నింగ్ నుంచి ఇంకా వర్క్ అంతా చేసి బాగా అలసిపోయామనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇదంతా మీకు అసలుకి వేరే రూమ్‌లో ఇంకా బీరువా సర్దడం, బట్టలు సర్దడం ఇంకా చాలా వర్క్ ఉంటుంది కదా! అదంతా ఏం చూపించలేదు. జస్ట్ క్లీనింగ్ కిచెన్ మాత్రమే చూపించాను. ఏదో 2 నిమిషాల్లో చూపించాను గానీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సరిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. ఇంకా ఇల్లు క్లీన్ అయితే అయిపోయింది కదా! ఇంకా బెడ్‌షీట్స్ ఇంకా కర్టెన్స్ అవన్నీ కూడా మార్నింగ్ అయితే ఉతికేసాను. ఇలా అంటే మిషన్‌కి కొన్ని వేసి చేత్తో కొన్ని ఉతకాల్సినవి ఉతికేసాను. నిన్న ఎండ ఎలా ఉంది, ఈరోజు నేను బట్టలు వేస్తున్నానని ఎండ కూడా లేదనమాట మార్నింగు. అలా ఉంది ఈ సిచ్యువేషను. ఆరుతాయో లేదో చూడాలి. ఇంకా 2 సార్లు అయితే ఇలా అయిందనమాట. ఇదండి వీడియో. నచ్చిందంటే ప్లీజ్ ఒక్క లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ కొత్త అప్డేటు, న్యూ అప్డేటు యూట్యూబ్ అప్డేట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీరు న్యూగా స్టార్ట్ చేశారా ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో న్యూగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు, నాలాగా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.